నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఏపీ తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్ హాజరుపై ఉత్కంఠ. ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ పనులు పూర్తి, ప్రారంభించనున్న సీఎం రేవంత్. ఫార్ములా ఈ రేస్ కేసు సిబిఐ ఈడీ దూకుడు పెంచాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం విచారణకు హాజరు కావాలని శుక్రవారం నోటీసులు జారీ చేశాయి. దీంతో విచారణకి కేటీఆర్ వస్తారా లేక సమయం కోరుతారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేస్ కేసులో సిబిఐ ఈడీ దూకుడు పెంచాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం విచారణకు హాజరు కావాలని శుక్రవారం నోటీసులు జారీ చేశాయి. దీంతో విచారణకి కేటీఆర్ వస్తారా లేక సమయం కోరుతారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో రానున్న 25 ఏళ్ల అభివృద్ధి కోసం విజన్ 2050 ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 30,000 ఎకరాల్లో 4వ నగరాన్ని సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలు విడివిడిగా పోటీ పడటం కన్నా కలిసి అభివృద్ధి వైపు పయనిస్తే రెండు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడేలా అభివృద్ధి చెందాలని సీఎం అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారని, కోట్ల మంది వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాలపై ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారని, దీనిపై కారణాలను విశ్లేషించుకోవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత
మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా. అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాకు సంతోషం అనిపించింది. ఈ వేదిక మీదకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నేడు రేపు కుప్పంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటన కొనసాగించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పలు ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆరంగార్ నుంచి జూ పార్క్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ పనులు 2021లో ప్రారంభమైనప్పటికీ పలు కారణాల వల్ల ప్రారంభానికి జాప్యం జరుగుతూ వచ్చింది. దీని అంచనా వ్యయం 636.80 కోట్ల రూపాయలు అయినప్పటికీ పనులు పూర్తయ్యేసరికి ఖర్చు 799 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ఫ్లైఓవర్ను 24 మీటర్ల వెడల్పు 6 లేన్లలో 4.08 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. వైసీపీ ముఖ్య నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురకా కిషోర్ను హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నపై మాచర్లలో జరిగిన దాడి కేసులో తురకా కిషోర్ నిందితుడిగా ఉన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గతంలో తురకా కిషోర్ కారు అద్దాలు బద్దలు కొట్టి టీడీపీ నేతలపై దాడికి యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తురకా కిషోర్ అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కిషోర్ను పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. చూస్తున్నారు, మీరందరే సాక్ష్యం, విలేకరులే సాక్ష్యం. ఎన్ని గంటలుగా వాళ్ళు కర్రలు పట్టుకొని ఉంటే ఈ యావత్ ప్రెస్ మొత్తం కూడా గమనిస్తూనే ఉంది. మేము అటువైపుకి వెళ్ళలేదు, మేము ఇటువైపు షాపుల్లో ఒక్కొక్క షాప్కి పాంప్లెట్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే అటువైపు నుంచి దాడి చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఉదయం కాటన్ సెట్ అని చెప్పేసి మా పార్టీ వాళ్ళందరినీ భయప్రాంతులను చేసి ఉద్దేశపూర్వకంగా ఈరోజు వాళ్ళందరూ కూడా దాడి చేస్తూ ఉంటే ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థుల రాష్ట్ర మహాసభ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, బీసీ సంఘాల నాయకులు నీల వెంకటేష్, గుజ్జా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హాస్టళ్లకు సొంత భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించాలి, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చలేని పక్షంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విద్యార్థులు, బీసీ సంఘాలు కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఫ్లైఓవర్లు కడతారు, స్కై ఓవర్లు కడతారు, అన్ని ఆఫీసులకు భవనాలు కడుతున్నారు, హాస్పిటల్ కడుతున్నారు, ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు కడుతున్నారు, ఎమ్మెల్యేలకు కడుతున్నారు, మంత్రుల క్వార్టర్లు, సచివాలయం కడుతున్నారు. కానీ చదువుకొని భవిష్యత్తులో గొప్పవారుగా తయారయ్యి మంచిగా వసతి సౌకర్యాలు కల్పించవలసిన హాస్టళ్లను ప్రభుత్వం ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు మీకేమాత్రం పేద కులాలకు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నా సొంత భవనాలు కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు గత ఎన్నికల లోపల కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెడతామన్నారు.
వెంటనే 42% రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ మా విద్యార్థి ఉద్యమంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి పూర్తిగా సమర్థిస్తున్నాం. బీసీలకు ఇంకా 76 సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయాన్ని అరికట్టడానికి, న్యాయం జరగడానికి ఈ వర్గాలకు బీసీ విద్యార్థులందరూ కీలక పాత్ర చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మూసి సింధరీకరణకు కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. కానీ భారతదేశ పౌరులైన మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మూసి సుందరీకరణకి 1,00,000 కోట్లు కేటాయిస్తారు. మీరు ప్రభుత్వం రాకముందుకు మీరు ఏం చెప్పారు? విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గద్దెలెక్కిన తర్వాత విద్యార్థులను గాలికి వదిలేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. సంక్షేమ హాస్టల్స్ లో రూముకి ఒక 4 ఉండాల్సిన దగ్గర 30 నుంచి 40 మంది ఒకటే రూమ్లు ఉన్నారు. వాళ్ళకి అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాను, తక్షణమే మా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కూడా నిర్మించాలి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తవడానికి వస్తూ ఉంది. మరి కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు, ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పి తేల్చి చెప్తా ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగు భూమి ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12 రైతు భరోసా అందిస్తామని ప్రజల పక్షాన రైతు సంక్షేమ ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ చేసిన బియ్యం పంపిణీ మొదలైన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. దానితో పాటు నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న నేతలందరూ కూడా 5 ఎకరాలకు ఇస్తారు, 7.5 ఎకరాలకు ఇస్తారు, 10 ఎకరాలకు ఇస్తారు, అసలు ఇవ్వరు. ఈ రైతు భరోసా అంటే రైతు బంధు ఇవ్వరని అనేక రకాలుగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. వారి అంచనాలకు భిన్నంగా, వారి అంచనాలకు విరుద్ధంగా ఒక్క మాటతోటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, రైతులకు మొత్తాన్ని కూడా న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. అది ఏమిటంటే, వ్యవసాయం చేసే భూమి అన్ని ఎకరాలకు అంత లెక్క లేదు. వ్యవసాయానికి అనువైనటువంటి వ్యవసాయ భూమి ఎంత ఉంటే అంత, సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు వేస్తామని చాలా మంచి విషయం. దానితో పాటు మరి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కుల సంఘాలకు అతీతంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా బీసీ రాజ్యాధికార సమితి పనిచేస్తుందని, రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత ఉంటే అంత అవకాశాలు కల్పించాలని రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. ఎటువంటి పార్టీ ప్రమేయం లేకుండా కేవలం బీసీల అభివృద్ధి కోసమే వ్యవస్థాపక సమితి పోరాడుతుందని అంటున్న బీసీ నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు స్థానాలు కల్పించి ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ అన్ని ఎన్నికల్లో వాళ్ళకు స్థానాలు కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సమితిని ఏర్పాటు చేసి బీసీల కోసం నిత్యం కృషి చేసినటువంటి రామదాస్ గారు మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు దాస్ సురేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, బీసీ రాజ్యాధికార సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బీసీలకు అనాదిగా అంటే గడిచినటువంటి ఏడు దశాబ్దాలుగా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయం అనేది ఇటు కేవలం రాష్ట్రంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ అన్యాయం జరుగుతున్నటువంటి జాతులను విముక్తం చేయడం కోసం బీసీ రాజ్యాధికార సమితి అనేది ఉద్భవించింది. ఇంతకుముందు బీసీల కోసం పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మాకు ఇప్పుడు ఏంటంటే బీసీలను రాజ్యాధికారం దిశ వైపు కనుక మనం ప్రయాణం చేసినట్టు చేస్తే తప్పకుండా ఏంటంటే అది కొంతకాలం తర్వాత ఒక
ప్రతిఫలం అనేది సిద్ధించే అవకాశం ఉన్నది. మనం ఉత్తరప్రదేశ్ చూసినా, బీహార్ చూసినా, తమిళనాడు చూసినా కూడా అక్కడ బీసీలు రాజ్యాన్ని చేపట్టగలిగేటటువంటి పరిస్థితికి వచ్చేసిండ్రు, కర్ణాటకలో కూడా. కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే దయనీయమైన పరిస్థితి ఉన్నది. బీసీలు అధికారంలో లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి కూడా ఏది మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకపోవడం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలంటే తప్పకుండా మనం తీవ్రంగా క్షేత్రస్థాయి లోపల బీసీల ఎదుగుదల కోసం పనిచేయాల్సి ఉంది. అదే కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అయితే బీసీలు అంటూ కూడా అనేక వర్గాలుగా విడిపోయి ఎన్నో బీసీ సమితిలు, అదేవిధంగా బీసీ సంఘాలను కూడా ఏర్పాటు చేసి ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఒక చైతన్యం రాలేకపోతుందని చెప్పేసి చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకటి ఎజెండా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ వచ్చినప్పుడు కూడా అనేక సంఘాలు, అనేక సమితులు, అనేక మంది కూడా పనిచేస్తూనే వచ్చింది. ఎజెండా అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం అనేది ఒక ఎజెండా. బీసీలకు రాజ్యాధికారం అనేది బీసీ రాజ్యాధికార సమితి పనిచేయొచ్చు, ఇంకెవరైనా పనిచేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే పని చేస్తున్నటువంటి తరుణం లోపల ఏంటంటే అనేక ఆటంకాలు వస్తాయి. రెండొక విషయం ఏంటంటే ఇలా చూసేది ఉంటేందంటే రెడ్డిలు కానీ లేవు, రెడ్డిల జనాభా శాతం 5%. ఇలా చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీ రెడ్డిల చేతుల్లో ఉన్నది, టీజేఎస్ పార్టీ రెడ్డిల చేతుల్లో ఉన్నది, సిపిఐ పార్టీ కూడా రెడ్డిల చేతిలో ఉన్నది. అంటే ఒక రెడ్డిల నుంచి అన్ని పార్టీలు పుట్టంగా 55%, 56% ఉన్నటువంటి బీసీలకు ఇన్ని సంఘాలు పనిచేయడంలో తప్పే ఉన్నది. మాకు నాయకులు ఎక్కువ మంది కావాలి. అసలు ఆ తక్కువ జనాభా ఉన్నటువంటి ఆ వర్గం నుంచి అంతమంది నాయకులు ఉద్యోగిస్తే 52% ఉన్నటువంటి బీసీల నుంచి ఎంతమంది నాయకులు ఉద్యోగించాలి? మరి ఏది ఏమైనా కూడా వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయాలంటే ఒక్కరి వల్ల కాదు కదా. కాబట్టి అంతా చైతన్యం చేసిన తర్వాత సమీకరణ ఉంటుంది. ఎజెండా వారీగా మేము మళ్ళీ కలిసి పనిచేసుకుంటాం. దానికి ఏం అభ్యంతరం, ఇబ్బంది ఏం లేదు. సో బీసీ రాజ్యాధికార సమితి వెనకాల ఏదైనా రాజకీయ పార్టీ ఉందా లేదా సొంతంగా పనిచేస్తుందా? నేను ఏమంటున్నా అంటే ఇది ప్రజల కోసం, అంటే బీసీ ప్రజలకు రాజ్యాధికారాన్ని తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే మనం పనిచేస్తున్నాం. ఇందులో పార్టీ ఇదే ఒక పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించడానికి ప్రయత్నం చేస్తుంది. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీలంతా కూడా ప్రధానమైనటువంటి పార్టీలలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళను విముక్తం చేయాలి. వాళ్ళకు కూడా ఒక సొంత గూడు కావాలి, సొంత పార్టీ కావాలి. మరి అది స్థాపించడానికి ఏంటంటే మనకు కింద కార్యాచరణ బలంగా చేసుకోవాలి. అందుకనే ప్రతి జిల్లా లోపల ఇలా సమావేశాలు ఏర్పాటు చేసి క్యాడర్ నిర్మాణం చేసుకొని తదనంతరం వాళ్ళకు తర్ఫీదునిచ్చి వాళ్ళని ఏంటంటే బలమైన నాయకులుగా తీర్చిదిద్ది తద్వారా ఏంటంటే ఒక రాజకీయ నిర్మాణం చేసేటటువంటి విధంగా బీసీ రాజకీయ సమితి ముందుకు వెళ్తుంది. మిగతా వాళ్ళు ఏంటంటే సంక్షేమం కానీ సహకారం తప్పేం లేదు, చేయొచ్చు. కాకపోతే మన ఎజెండా ఏంటంటే బీసీలకు తప్పకుండా రాజ్యాధికారం కావాలి, బీసీల కోసం ఒక పొలిటికల్ పార్టీ రావాలి. ఆ నిర్మాణం దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. సో ఇది మొత్తానికి ఏదైనా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలి. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాలో ఎక్కువ బీసీ జనాభా ఉంది కాబట్టి ఎంతమంది బీసీలు ఉంటే అంత వాటా కల్పించి అందరూ కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలని వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్. నేటి సమాజంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. డబ్బుల కోసం ఎవరినైనా హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా నిజామాబాద్లోని సారంగాపూర్లో సొంత అత్తను గౌరవం ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి పకడ్బందీగా హత్య చేశాడు. హత్య చేసి ఆధారాలు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారని సౌత్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. హత్య చేసిన వ్యక్తికి పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నామన్నారు. ఆ వ్యక్తిపై ఇప్పటికే 30కి పైగా కేసులు ఉన్నా అతనిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠిన శిక్షలు ఉంటాయని అంటున్న సిఐ సురేష్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సమాజంలో ఎప్పుడు ఎవరు ఎలా ఉండేది తెలియని పరిస్థితి ఉంది. ఈ సొంత బంధాన్ని పక్కబెట్టి కూడా హత్యలు చేసే క్రమం మొదలైందని చెప్పొచ్చు. ఈ ప్రస్తుతం కూడా ఎక్కడ చూసినా కూడా ఒకవైపు దొంగతనాలు ఇట్లాంటి నేరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక కుటుంబంలోనే ఒక అత్తని చంపిన ఘటన కూడా నిజామాబాద్లో చోటు చేసుకుంది. పోలీసులు దానికి సంబంధించిన అన్ని ఎంక్వైరీ చేసి మొత్తానికైతే వారిని పట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక కవి చెప్పాడు, ఆర్థిక నేరాలన్నీ కూడా మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలని చెప్పిన మాట కూడా గుర్తొస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. మాట్లాడడం ఈ హత్యకు సంబంధించి సిఐ గారు ఏం చెప్తారు? సురేష్ కుమార్ గారు చెప్పండి సార్, ఏంటి అసలు ఈ ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి తన అత్తని మొత్తం హత్య చేసి కూడా ఏం తెలియనట్టు ఉన్నటువంటి పరిస్థితిని మీరు 48 గంటలు మేము చేంజ్ చేస్తారు. అసలు ఏంటి ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్స్? అవును, మీరు చెప్పింది వాస్తవమే. అయితే ఈ ఎవరైతే మృతురాలు ఉన్నారో దుబ్బాక సాయం అని చెప్పేసి ఆమె ఒకతే ఒంటరిగా నివసిస్తుంది. సారంగపూర్లోని బోయిగల్లో ఉంటుంది. ఆమెకు ఒక 4 కూతుర్లు, ఒక కొడుకు.
కొడుకు బతుకుదేవు గురించి దుబాయ్లో నివాసం చేస్తూ ఉన్నాడు. కూతుళ్ళు 4 కూడా వారి వారి భర్తల వద్ద ఒక్కొక్క ప్రదేశంలో నివాసం చేస్తూ ఉన్నారు. అయితే 4 అల్లుల్లో 2వ కూతురు భర్త అయినటువంటి లక్ష్మణు అత్త పైన పగ పెంచుకుంటాడు. ఎందుకోసం అనంటే అత్త తనను ప్రతిసారి దొంగ అని చెప్పేసి విసుక్కుంటుంది. ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా సరిగా మర్యాదగా ప్రవర్తించలేదు. తర్వాత మేము 4 అల్లులం అయితే 3 అల్లులను బాగా చూసుకుంటుంది, కానీ నన్ను సరిగా చూడటం లేదు. ప్రతిసారి నన్ను దొంగ అని తిడుతున్నది. ఇంట్లో నన్ను అనుమానంగా చూస్తున్నది. బయట కనిపించిన ప్రతిసారి కూడా అవమానంగా మాట్లాడుతుందనే ఉద్దేశాన్ని ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతడు తన మనసులో నింపుకొని ఎట్లాగైనా సరే అత్తను చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఒక పథకం కూడా వేసేసుకొని దాని అనుకున్న ప్రకారము 1వ తారీఖు నాడు చంపడానికి అవకాశం ఉందని తెలుసుకొని రాత్రి అందాజ ఒక 10-10:30 గంటల సమయంలో ఒక్కడే చంపడానికి పోయినప్పుడు ఆయన మంచిగా ప్రిపేర్గా ఎవరైతే డ్రెస్ల కింద మెటీరియల్ వేసుకునే లేస్ ఉంటుందో ఆ లేసుని జేబులో పెట్టుకొని పోయేసి ఇంట్లో అత్త ఒక్కతే ఉన్నదాన్ని చూసుకొని మెడకు బిగించి కింద పడేసి లాగగా ఆమె ఊపిరాడగా చనిపోయింది. ఆమె చనిపోయిందో లేదనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడే ఉన్నటువంటి రోకల బండ అటువంటి కర్రతోటి ఆమె తలపైన గట్టిగా బాధేసరికి ఆమె రక్తం జిందేసి రక్తం మడుకులో అక్కడనే చనిపోయింది. ఎవరైతే ఈ లక్ష్మణ్ చనిపోయిన తర్వాత ఆమె దగ్గర బీరువాతాళాలు దొరికేసరికి బీరువాతాళాలు తీసుకొని ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, మృతురాలకు సంబంధించిన బంగారు ఆభరణాలు కూడా తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇతను నేరస్తుడు కనుక గతంలో చాలా కేసులలో నేరాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఏ విధంగా ఆధారాలు సేకరిస్తే కొంత అతనికి అనుభవం ఉన్నట్టుంది. దాంతో అతను ఏం చేసిందంటే అతని ఆధారాలు దొరకద్దనే ఉద్దేశంతో మృతురాలి పైన 2 బిందెల వాటర్ కూడా పోస్తాడు. ఎందుకు పోసామని అడిగితే నా ఫింగర్ ప్రింట్స్ ఆమె మీద ఏమైనా దొరుకుతాయేమో ఉద్దేశంతో అందుకని పోసిన అంటాడు. చేతులు కూడా కడుక్కుంటాడు. నీళ్ళు పోసేసి రూమ్లో నీళ్లు జల్లేసి మళ్ళీ ఎప్పట్లాగే డోర్ దగ్గర పెట్టేసి అతను పారిపోతాడు. సార్ ఒకటి చెప్పండి, అంటే ఇంత పకడ్బందీగా ఇంత ప్లాన్డ్గా చేస్తున్నారు, మరి దీనికి అసలు ఏంది? అసలు ఏమైనా సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు? మరి ఇంత పర్టికులర్ అంటే పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా కూడా చేస్తున్నారంటే దీన్ని ఎట్లా చూడాలి? అవును, వాస్తవంగా నేరస్తులు దొరకద్దనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మా యొక్క ఉన్నతాధికారుల సూచన ప్రకారం మాకున్నటువంటి టెక్నికల్గా ప్రకారం మేము లక్ష్మణ్ను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడంతో పాటు అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడంతోనే అతను ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఎన్ని అంటే ఇప్పుడు దాదాపుగా నా పైన చాలా కేసులు అని చెప్పారు. మరి అలాంటి కేసులు ఉన్నప్పుడు వాళ్ళ పైన కూడా గట్టిగా నిఘా పెట్టడమా, లేకపోతే ఇంకా బలమైన కేసు పెట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా, మరి అవన్నీ ఏం చేయలేదా? అవును, అతని మీద దాదాపుగా మా యొక్క రికార్డుల ప్రకారం ఇప్పటికే ఒక 34 కేసుల వరకు మా రికార్డులలో ఉన్నాయి. ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయి అవి కూడా చూస్తూ ఉన్నాము. వాస్తవానికి అతని పైన మా 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో నిఘా ఉన్నది. గత 5 సంవత్సరాల నుంచి అతను ఎటువంటి నేరాలు చేయలేదు. అంతకుముందు చేసిన నేరాలు ఉన్నాయి కానీ గత 5 సంవత్సరాలు ఎటువంటి నేరాలు అయితే లేవు. ప్రస్తుతం మానవ సంబంధాలకు అసలు విలువ ఇవ్వకుండా ఇలాంటి హత్యలు చేస్తున్న నేపథ్యంలో అసలు మీరు ఒక యువతకు కానీ ఒక సమాజానికి ఎలాంటి ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఎస్ అండి, యువతకు కానీ సమాజానికి కానీ చెప్పేది ఏంటంటే మనుషులు పడ్డటువంటి ఇబ్బందుల కోసం చట్టాలు ఉన్నాయి. వారికి అప్రోచ్ కావడానికి సరి అయిన వేదికలు ఉన్నాయి. అంతేకాకుండా వేదికల దగ్గర పోకుండా చట్టాలను ఆశ్రయించగా వారి సొంత కోపతాపాలకు ఆవేశాలకు లోనై మనుషులను తిట్టడం, కొట్టడం, చంపడం అనేటువంటి నేరాలు చేయడం సరికాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, జీవించే హక్కులు ఉన్నాయి. హక్కుల ప్రకారం వాళ్ళు మలుచుకోవాలి. అంతేగాని నేరాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ నేరాలు చేస్తే కనుక చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి. ఇది ఒక ఏదైతే హత్య కేసు ఛేదించారో మొత్తానికి పోలీసులు, అయితే ఇవన్నీ కూడా సొంత అంటే కుటుంబంలో జరిగినటువంటి ఏదైతే ఒక క్రమంలో వచ్చిన ఆలోచన, తనని సరిగా చూడట్లేదు, తనకు సరిగా గుర్తింపు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఒక హత్య చేసిన నేపథ్యం. ఆయనకు గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయన్నారు. వాళ్ళపైన కూడా యువత ఎవరైనా కూడా ఇట్లాంటి పెడదాన్న పడకూడదు, ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన శిక్షలు ఉంటాయని కూడా సీఏ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ. వరంగల్ జిల్లా మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచెర్లలో 8,40,00,000 రూపాయలతో నిర్మించే 3 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా పాత పథకాలకు కోత విధించడం లేదు. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే 56,000 ఉద్యోగాల భర్తీతో పాటు గ్రూప్ 1 నిర్వహించామని బట్టి విక్రమార్క తెలిపారు. తాముగా గత ఏడాది గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ శాఖలలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. సంక్రాంతి నుండి ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామన్నారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మ భరోసా కింద జనవరి 26 నుండి ప్రారంభిస్తామన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వాన్ని పాలకుల కోసం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వర్గంలో భవిష్యత్తులో కరెంటుకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం పనికి వచ్చేటువంటి సబ్స్టేషన్లు ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. పనులు కూడా ముగించుకుని కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం. లేకపోతే నేను మీ అందరికీ చెప్పాలనుకునేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. సరే, ఈ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా కొన్ని అవసరాల గురించి మన ప్రకాష్ రెడ్డి గారు కొన్ని చెప్పారు. నాకు వచ్చేటప్పుడు మళ్ళీ కారులో కూడా మీకు చెప్పినని కూడా నాకు చెప్పారు. తప్పనిసరిగా వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మాత్రం మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. సరే, ఆ నిధుల్ని ఎక్కడి నుంచి సమకూరుస్తాం అనేటువంటి అంశం మాకు వదిలేస్తే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనిని మాత్రం పూర్తి చేయడం కోసం నిధులను సమకూర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేస్తుందని మీ అందరికీ నేను మాటిస్తూ కొన్ని విషయాలు మాత్రం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 3 గాయాలయ్యాయి. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ, లక్ష్మమ్మగా గుర్తించారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 108 వాహనం మదనపల్లి నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.